మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 16 శ్లోకము 14ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు దైవీ అసుర స్వభావాలను వివరిస్తూ అసుర ప్రవృత్తిగల వ్యక్తి యొక్క అహంకారపూరిత ఆలోచనలను స్పష్టంగా చూపిస్తున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అసౌ మయా హతః శత్రుర్ హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అసుర స్వభావమున్న వ్యక్తి ఇలా అనుకుంటాడు: ఆ శత్రువును నేను చంపాను, ఇతరులను కూడా చంపేస్తాను. నేనే ఈశ్వరుడిని, నేనే భోగిని, నేను పరిపూర్ణుడిని, బలవంతుడిని, సుఖవంతుడిని. ఇది అజ్ఞానం మరియు అహంకారం యొక్క పరాకాష్ఠ. తమ విజయాలకు తామే కారణమని, తమ శక్తితో దేన్నైనా సాధించగలమని భ్రమపడుతారు. ఈ అహంభావం వారిని కర్మబంధంలో మరింతగా చిక్కుకునేలా చేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, అహంకారం మనిషి వివేకాన్ని ఎలా నాశనం చేస్తుందో ఇది హెచ్చరిస్తుంది. నేను, నాది అనే భావనలో మునిగిపోయిన వ్యక్తి తన ఆనందం ఇతరులను ఓడించడంలో ఉందని తప్పుగా భావిస్తాడు. భగవంతుని ఉనికిని మరచి తననే సర్వశక్తిమంతుడిగా భావించడం ఒక పెద్ద భ్రాంతి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన విజయాలకు గర్వపడకుండా వినయాన్ని అలవర్చుకోవాలి. ఏదైనా సాధించినప్పుడు అది మన ఒక్కరి వల్లే సాధ్యమైందని కాకుండా దైవానుగ్రహం మరియు ఇతరుల సహకారం కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. మన ఆలోచనలలో నేనే గొప్ప అనే అహంకారం తలెత్తినప్పుడు దానిని గమనించి అధిగమించడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.